చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి మాటల్ని ఈరోజు అపార్థం చేసుకున్న వారు ఉన్నారు. ఆనాటి వలె ఈనాడు కూడా యేసుక్రీస్తును అసహ్యించుకుని ఆయనను ఊరికే తిడుతూ పాపం మూటగట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము అన్న మాట సాక్షాత్తు సౌలుతో సర్వోన్నతుడైన దేవుడు పలికినటువంటి మాట, ప్రభువు పలికినటువంటి మాట. మునికోలలకు ఎదురు తన్నుతున్నావు, నీకు కష్టం, అది నీకు కష్టం. ఏదో ఒక రోజు ఆ నష్టాన్ని, ఆ ప్రతిఫలాన్ని నువ్వు చవి చూస్తావు. ఈరోజు ఈ మూర్ఖత్వంతో ఈ మట్టి దేహంలో ఉన్న మనుషులు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, లేదా నేరుగా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, రకరకాలుగా యేసుక్రీస్తు అనే ఉత్తముని మీద, ఆ ఉత్తమత్వం కలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుని మీద ప్రేమ, జాలి, దయ, కరుణ అనే మాటలకు పరాకాష్ఠగా ఈ భూమి మీద జీవించి చూపించినటువంటి సర్వోన్నతుడైన దేవుని ప్రభావమును గుర్తించక ఆయన మీద నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేసేవాళ్ళు మనకు కనబడుతున్నారు. ప్రస్తుత సమాజం అలా ఉంది, ప్రస్తుత రాజకీయ నాయకులు, ఆ వ్యవస్థ అలా ఉంది, ప్రస్తుత చట్టాలు, ఆ వెసులుబాటు అలా ఉంది. సో కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. కానీ దీని అంతటి ప్రతిఫలం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతున్నావో ఆ పంటను ఖచ్చితంగా కోసి తీరుతావు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, భూమి మీదకి అతిథులుగా వచ్చాం. భూమి మీద నుండి మరణం అనే మార్గం గుండా వెళ్ళిపోతాం. ఆ గుమ్మం దగ్గర దేవుని న్యాయపీఠం ఉంటుంది. ఆ న్యాయపీఠం దగ్గర లెక్క అప్ప చెప్పకుండా ఏ ఒక్క జీవి ముందుకు కదలదు, వెనక్కి రాదు. ముందుకు కదలదు, వెనక్కి రాదు. ముందుకు కదిలే అవకాశం లేదు, వెనక్కి వచ్చే అవకాశం లేదు. ప్రతి మానవుడు తన క్రియల విషయమై లెక్క అప్ప చెప్పవలసిన వాడై ఉన్నాడు. ఇది తథ్యం. అందుకే దేవుడున్నాడు జాగ్రత్త అనే పాటలో చెప్పాను, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ కేసు పోలీసులు క్లోజ్ చేస్తారు, చచ్చిపోయిన తర్వాత అక్కడ కేసు దేవుడు ఓపెన్ చేస్తాడు. ఆ కేసు ఓపెన్ చేయించుకుని ఇన్ని బూతులు తిట్టావా, ఎందుకు తిట్టావంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎందుకు తిట్టావరా నన్ను అని అడిగాడు అనుకోండి ప్రభు, ఎవరి దగ్గర సమాధానం ఉండదు. నేను నీకేమైనా అన్యాయం చేశానా? లేదు ప్రభువా. కీడు చేశానా? లేదు ప్రభువా. మేలేగా చేశాను? అవును ప్రభువా. నేనేమైనా చెడ్డ మాటలు చెప్పానా? మంచి మాటలు చెప్పానా? మంచి మాటలే చెప్పావు. పోనీ నా ప్రవర్తన ద్వారా ఏదైనా చెడు సంకేతం నీకు ఇచ్చి నిన్నేమైనా చెడిపోమని కానీ, కుటుంబాన్ని పాడు చేసుకోమని కానీ, సమాజాన్ని నాశనం చేయమని కానీ, ఇతరుల వలె నేను ఏమైనా చేశానా? తప్పిదాలు ఉన్నాయా నా జీవితంలో? పాపం ఉందా నా జీవితంలో? లేదు ప్రభువా. మరి ఎందుకు అకారణంగా నన్ను దూషించావు? అకారణంగా ఎందుకు నోటికి పని చెప్పావు? అకారణంగా ఎందుకు కొవ్వుతో కొట్టుకున్నావు? షిమి అనేవాడు దావీదు గారు వీక్గా ఉన్నాడని గ్రహించి, దావీదు గారు అడవుల్లో పడి వెళ్తున్నాడు, కొడుకే అతని మీద తిరుగుబాటు చేశాడు, ఇక అతనికి రాజ్యం ఎప్పటికీ రాదు, అతను రాజ్యాన్ని, అధికారాన్ని, వస్తు సముదాయాన్ని, ఆహారాన్ని సైతం విడిచిపెట్టి కట్టుబట్టలతో మట్టి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని, ఇదే అవకాశం అప్పటి వరకు రాజా 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 అని కీర్తించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే దావీదు డౌన్ టు ఎర్త్ అయిపోయాడో, డౌన్ఫాల్ అయిపోయిందో దావీదు జీవితం, మట్టి ఎగరబోస్తూ దూషించడం మొదలుపెట్టాడు. షిమి అనేవాడు కుక్క అన్నాడు, పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు, చాలా తిట్లు తిట్టాడు, నోటికొచ్చినట్టు తిట్టాడు, నోటికొచ్చింది అలా తిట్టాడు. దావీదు ఏం మాట్లాడలేదు, మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కన ఉన్నవారు అన్నారు, ఒక్క కత్తి వేటికి తెగిపోద్ది తలకాయ, తెగ్గొట్టేమంటావా అని అడుగుతున్నారు రాజుని. అప్పుడు రాజు అంటున్నాడు, ఇది దేవుడు వింటున్నాడు కదా, ఇది దేవునికి ఇష్టమైతే ఈ రకంగా అయినా నాకు న్యాయమే జరుగుద్ది, ఈ రకంగా అయినా నాకు సహాయమే వస్తుంది, ఈ రకంగా అయినా నా మీద దేవుని కృపే ఉంటుంది, తిట్టనివ్వండి, ఎంత తిడతాడో తిట్టనివ్వండి అని చెప్పి, అంత గొప్ప శూరుడు, పరాక్రమవంతుడు, యుద్ధంలో 3000 మందిని జయించినటువంటి మహాయోధుడు ఆ తిట్లు భరిస్తూ వెళ్ళిపోయాడు తప్ప షిమిని ఏమల్లా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదో రోజు మొద్దులు మహావృక్షాలు అవుతాయి, ఏదో రోజు మొద్దులు ఏమవుతాయి? మహావృక్షాలు అవుతాయి. ఇప్పుడు మొద్దుగా ఉందని కించపరిస్తే మహావృక్షం అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. కాలం ఏదో రోజు గిరగిరా తిరిగి నీకు ప్రతికూలంగా అయినా మారచ్చు, లేదా నీకు అనుకూలంగా అయినా మారచ్చు. నువ్వు ఈరోజు తాడు అనుకున్నది రేపు పొద్దున పాము అవ్వచ్చు, నువ్వు ఈరోజు పాము అనుకున్నది రేపు పొద్దున తాడు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ బళ్ళు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే నోటిని కాచుకోవాలి తప్ప ఇప్పుడు వీక్గా ఉన్నారు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే
రేపొద్దున మహాశక్తివంతంగా ఆ వ్యక్తి మారిపోయి నీ కళ్ళ ముందు నిలబడితే నువ్వు తిట్టిన తిట్లు వెనక్కి తీసుకోగలవా? నువ్వు చేసిన అవమానం వెనక్కి తీసుకోగలవా? నువ్వు కించపరిచిన విధానాన్ని వెనక్కి తీసుకోగలవా? అతని మనసులో పడిన ఆ ముద్రను చెరపగలవా? చెరపలేవు. అందుకే ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదో మనకు పదవి ఉంది కదా, ఇప్పుడు ఏదో మనకు అధికారం ఉంది కదా, ఇప్పుడు మన దగ్గర ఏదో డబ్బు ఉంది కదా, ఇప్పుడు మన దగ్గర ఏదో హోదా ఉంది కదా, ఇప్పుడు అవతలోడు వీక్గా ఉన్నాడు కదా, నోటికొచ్చినట్టు ఎప్పుడు మాట్లాడకూడదు. అలా నోటికొచ్చినట్టు మాట్లాడితే అవతల వాడి తర్వాత నీకంటే పవర్ఫుల్గా మారొచ్చు, వాడికి అవకాశం రావచ్చు. ఆ అవకాశం వచ్చినప్పుడు నిన్ను కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు నేను ఈ మాట మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా ప్రవర్తించకుండా ఉండుంటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా చేసి ఉండకుండా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. షిమి అనేవాడు చేసినటువంటి ప్రధానమైన తప్పదే. ఆ తర్వాత దావీదుకి టైం వచ్చింది. దావీదుకి మళ్ళీ కొన్నాళ్ళకి టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు సొలొమోను రాజయ్యాడు, షిమి చచ్చాడు. షిమి ఎందుకు చచ్చాడు అంటే, ఒకరోజు ఒక విత్తనాన్ని విత్తుకున్నాడు, దోషణ అనే విత్తనాన్ని విత్తుకున్నాడు. ఏ విత్తనం అది? దోషణ. అంతకు మించి ఏం విత్తలా. అతనేం చేతులతో ఏమీ చేయలే, చేతులతో కష్టపడి చేసింది ఏమీ కాదు. అది జస్ట్ నోటితో మాట్లాడిన మాటలు అంతే, బూతు మాటలు, తిట్లు తిట్టాడు. నోటికి వచ్చినట్టు తిట్టాడు దావీదుని, దుమ్మెత్తి పోస్తూ మరీ తిట్టాడు. ఆ తిట్టు కూడా విత్తనమే కదా. ఆ తిట్టు కూడా నువ్వు జీవితంలో విత్తుకున్నటువంటి ఒక విత్తనం. అందుకే ప్రతిరోజు 24 గంటలని ఎలా పడితే అలా గడిపేయకూడదు. ఎలా గడిపినా విత్తనమే అవుతుంది. అది నువ్వు ఏం చేసినా అది విత్తనమే. ఆ విత్తనానికి తగిన ప్రతిఫలం ఏదో ఒక రోజు పొందుకుంటావు. కష్టపడ్డావా, కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. నిద్రపోయావా, నిద్రకు తగిన ప్రతిఫలమే వస్తుంది. పని చేసావా, పనికి తగిన ప్రతిఫలం వస్తుంది. సోమరితనంతో ఉన్నావా, సోమరితనానికి తగిన ప్రతిఫలం వస్తుంది. సో తిట్లే కదా, నోరుంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టల్లా తిట్టాడు. ఆ తిట్లకు ప్రతిఫలంగా ఏమైంది? భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. అందుకే ఈరోజు మంద అనుకుంటున్నాం, రేపు మంద కాకపోవచ్చు. ఈరోజు మంద కదా అని వెర్రవిగుతున్నామేమో, రేపు మంద కాకపోవచ్చు. ఈరోజు మన దగ్గర శక్తి ఉంది కదా, బలం ఉంది కదా అని నచ్చినట్టుగా తప్పు మార్గంలో వెళుతున్నామేమో, రేపొద్దున అదే నీ మెడకు ఉరితాడు కావచ్చు, అదే నీ పాపం అయి నిన్ను చుట్టుకోవచ్చు, అదే నిన్ను భ్రష్టు పట్టించవచ్చు. నువ్వు ఈరోజు మాట్లాడి రేపు పొద్దున నీకు భయంకరమైనటువంటి ఉచ్చులుగా మారి, నీ కాళ్ళకు బంధకాలుగా మారి నిన్ను ఊబిలోకి లాక్కొని పోవచ్చు. అందుకే ఎప్పుడూ కూడా టైం అంతా మందే అనుకోకూడదు. అర్థమైందా? టైం అంతా మంది కాదు. ఇది అంధకార సంబంధమైన సమయం అన్నాడు ప్రభువు. ఇది ఏ సమయం? అంధకార సంబంధమైన సమయం, దుష్టుడు పనిచేసే కాలం కాబట్టి మనం మౌనంగా ఉండాలి అన్నాడు. అంతటి గొప్ప ప్రభువే దుష్టుడికి చోటిచ్చాడంటే, దుష్టుడికి చోటు ఇవ్వడం అంటే హృదయంలో కాదు, వాడికి పని చేసుకోవడానికి టైం ఇచ్చాడు. అరే నాయన, దిస్ ఈజ్ యువర్ టైం, నీకు నీ టైం నీకు వదిలేసా, చేసుకో, ఏం చేసుకుంటావో. అలాగా ఇస్కరియోతు యోధాకు కూడా టైం ఇచ్చాడు. ఇస్కరియోతు యోధా, ఇది నీ సమయం, చెయ్యి, నువ్వేం చేస్తావో త్వరగా చేసేయి, నువ్వేం చేయాలనుకుంటున్నా త్వరగా చేసేయి. బట్ నీ టైం అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు నా టైం వస్తుంది, అప్పుడు చేయటానికి నువ్వు ఉండవు, చేయాలన్న ఆలోచన ఉండదు. శిక్ష విధించు కాలమున, నేను నీకు శిక్ష విధించు కాలమున ఓర్చుకొనగలిగే శక్తి నీకున్నదా అంటోంది వాక్యం. ఓర్చుకోగలిగే శక్తి, సామర్థ్యం నీకుందా అని అడుగుతోంది వాక్యం. కాబట్టి ఇది నా టైం అనుకొని నాకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ఏదో ఒక రోజు దెబ్బ గట్టిగా తగులుద్ది. ఆ గట్టి దెబ్బ తగిలినప్పుడు ఎక్కడికి పోలేం. అందుకే అన్నాడు, మనుష్యుడా, అరే నాయనా జాగ్రత్త, ఏం విత్తుతున్నావో కొంచెం చూసుకొని విత్తరా నాయన అన్నాడు. కొంచెం చూసుకొని విత్తు. నువ్వు కప్పెట్టేది విత్తనం, అర్థమైందా? నువ్వు క్రియల్లో కప్పెట్టినా, మాటల్లో కప్పెట్టినా, నీ బ్రతుకులో ఎక్కడ కప్పెట్టినా నువ్వు కప్పెట్టే దేన్ని? ఒక విత్తనాన్ని. ఆ విత్తనం ఏదో ఒక రోజు మొలకెత్తి తీరుతుంది. అది ఫలించే రోజు ఒకటి వస్తుంది. అది ఫలించినప్పుడు ఆ ఫలితాన్ని అనుభవించగలిగే సామర్థ్యం నీకుందా అని అడిగాడు. సామర్థ్యం నీకుందా? సో ఈరోజు ఎంతమంది నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారో నాకు అదే గుర్తొస్తుంది. షిమీలా ఉన్నారు వీళ్ళు, షేమ్ అయిపోతారు ఏదో ఒక రోజు. షేమ్ ఎందుకు? అలాంటి బూతులు అది ఎప్పుడూ మంచివి కావు, ఎవరికి మంచివి కావు.
ఈరోజు అవకాశం ఉంది కదా అని పెట్టరేకపోతే రేపొద్దున అవకాశం ఉండకుండా పోతుంది. ఈరోజు శాసిస్తున్నాం కదా, శాసించగలిగే దమ్ముంది కదా మన దగ్గరని శాసిస్తూ పోతే రేపొద్దున శాసించగలిగే దమ్ము ఉండదు. ఎక్కడైనా సరే చాలా నష్టపోవాలి, చాలా ఇబ్బంది పడాలి. ఒక ఆయన తన భార్యను రోజు కొట్టేవాడట. నోరు విప్పడానికి లేదు ఆయన ముందు. పిల్లలు కానీ భార్య కానీ నోరు విప్పకూడదు. ఇంకా ఆ అంటే ఆగాలి, ఊ అంటే ఊగాలి, కూ అంటే కూర్చోవాలి. అలాగా కోడ్ భాషలతో మరీ కంట్రోల్ చేసాడు. ఆయన పెడితే తినాలి, కుంటే బట్టలు వేసుకోవాలి, అడగడానికి లేదు, మాట్లాడడానికి లేదు, చండశాసనం అన్నమాట. ఇంట్లో ఏదంటే అదే జరగాలి. ఎక్కువ తక్కువలు అయ్యాయా దెబ్బలు పడిపోతాయి. భయంతో వణికిపోయేవారు పిల్లలు ఏంటి, భార్య ఏంటి, అందరూ కూడా. మెల్లిమెల్లిగా ఈయన హవా తగ్గడం మొదలైంది. ఎలాగంటే శరీరంలో సత్తువు తగ్గి మాట పడిపోయి మంచం పట్టాడు. ఇప్పుడు అవతలోళ్ళు కట్లిప్పేసిన పులుల్లాగా, పంజిరాల్లోంచి బయటకు వచ్చేసిన సింహాల్లాగా మారిపోయి డ్యాన్స్ చేయటం మొదలు పెట్టారు. వీడు చూస్తున్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మూతి పక్కకు లాగేసింది, చేయి పక్కకు పోయింది, కాలు పక్కకు పోయింది. ఇప్పుడు ఇతని మీదకి డ్యాన్సులు వేస్తున్నారు వాళ్ళు. భార్య అస్సలు పట్టించుకోవట్లా. ఒక్కోసారి గోప మీద కొట్టేసిపోతుందట, అల్లదరికి వచ్చి బొటానీలు తింటూ. పిల్లలు అస్సలు లెక్క చేయట్లా, అల్లదరికి వచ్చి తొందని పోతున్నాడట మనవడు కూడా. ఇలాగ అయిపోయింది ఫ్యామిలీ. ఒకప్పుడు శాసించేసాం కదా, అదరగొట్టేసాం కదా, దొళ్ళగొట్టేసాం కదా అనుకున్నాడు. తిట్టకుండా తిట్టేసి భయపెట్టేసాం కదా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది, మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇతని టైం అయిపోయింది, ఛార్జింగ్ తగ్గిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, మంచం మీద మెలికలు తిరిగిపోయి ఉంది బండి. ఇంక ఈ బండి ముందుకు కదలదు, వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు టైం ఆళ్ళది అంతే. ఇష్టం వచ్చినట్టుగా బంతి అటు ఆడేసుకుంటారు. కాబట్టి చెడ్డ విత్తనాలు విత్తితే మంచి ఫలితాలు రావు. అదే ఫ్యామిలీని ప్రేమగా చూసుకుని ఉంటే, అదే ఫ్యామిలీతో ప్రేమగా వ్యవహరించి ఉంటే, పిల్లల్ని ఆప్యాయంగా దగ్గర తీసుకుని, భార్యను ఆప్యాయంగా దగ్గర తీసుకుని, చక్కగా కుటుంబంతో మంచి సమయం గడిపి ఉంటే, రేపొద్దున అరే మా నాన్న, మా తాత, నా భర్త అని వాళ్ళ మీద ఒక పాజిటివ్ కన్సర్న్ ఉండి, ఆ వృద్ధాప్య దశలో మంచం మీద సేవలు చేసేవారి దగ్గరుండి, ఎందుకో ప్రేమతో గెలుచుకున్నాడు వాళ్ళని. ప్రేమతో గెలుచుకున్నాడు కాబట్టి ఆ వృద్ధాప్యలో సేవలు చేసేవారు. ఎప్పుడైతే ఈ బ్యాడ్ ఆలోచన విధానంలోకి, బ్యాడ్ రూట్లోకి వెళ్ళాడో మొత్తం పోయింది. చూశారు? దీన్ని బట్టే మీకు అర్థం కావాలి, మీరేం విత్తుతారో ఆ పంటనే వస్తారు. ఎక్కడైనా సరే. ఇది అర్థం కాక మూర్ఖులు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు. నోటుకు వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు బూతులతో చెలరేగిపోతున్నారు. హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నోటితో మాట్లాడిన ప్రతి మాటకి నువ్వేం చెప్పాలి? లెక్కప్ప చెప్పాలి. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని తెలిసినప్పుడు ఏది పడితే అది మాట్లాడతామా? మాట్లాడకూడదు. ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రతి క్రియ జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం ఫలితాన్ని చూడడానికి చక్కగా వెళ్తాం. పరీక్షకు వెళ్ళినవాడు అన్ని ఆన్సర్స్ చక్కగా రాసుకుంటూ వచ్చాడు అనుకోండి, ప్రతి ప్రశ్నని విశ్లేషించి ప్రశ్న ఏమొచ్చిందో ముందు అర్థం చేసుకుని ప్రశ్నకు తగిన విధంగా జవాబు రాస్తూ వెళ్ళాడు అనుకోండి, రిజల్ట్ వచ్చిన రోజు చాలా ఆనందంగా ఉంటాడు, ధైర్యంగా ఫలితాలు ఎదుర్కోగలుగుతాడు, నమ్మకంగా ఉంటాడు. ఎందుకు? నేను మంచి విత్తనాలు విత్తాను కాబట్టి నా ఫలితం ఎంతో కొంత ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. నాకు తెలుసు. ఇప్పుడు పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి ముందే ఎంతో కొంత తెలిసిపోద్ది. అంటే 100 మార్కులు వస్తాయి అనుకున్నోడికి కనీసం 80 అయినా వస్తాయి, 80 అనుకున్నోడికి కనీసం 60 అయినా వస్తాయి. ఎందుకు? నువ్వు చేసిందేదో, నువ్వు రాసిందేదో, నీకు ఒక ఐడియా ఉంది. నువ్వు ఏం ఆన్సర్ ఇచ్చావో, అక్కడ ఏం క్వశ్చన్ ఉందో నీకు ఒక ఐడియా ఉంది. కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ క్వశ్చన్కి నేను రాసిన ఆన్సర్ కరెక్టా కాదా అని మళ్ళీ ఏం చేసుకుంటారు? ఒకసారి చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకున్నప్పుడు ఇంకా వీళ్ళ ధైర్యం ఏమైపోద్ది? పెరిగిపోద్ది. అమ్మయ్య, నేను ఇదే రాశాను, నేను బాగానే రాశాను, నాకు ఇబ్బంది ఏమీ లేదు, నేను అనుకున్నంత కాకపోయినా కనీసం 80 అనుకుంటే ఒక 60, 50, 70 రీచ్ అవ్వగలుగుతాను అని ఒక భరోసాతో ఉండిపోతారు వీళ్ళు. అంటే నువ్వు ఏం విత్తుతున్నావో నీకు అర్థమైపోతూ ఉంటుంది. తెలిసే విత్తుతాం మనం, తెలియకుండా ఎందుకు విత్తుతాం? ప్రతి మాట తెలిసే మాట్లాడతాం. సరే, ఒకవేళ తెలియకుండా కంగారులో ఏదైనా మాట్లాడినా వెంటనే క్షమాపణ చెప్పుకోవచ్చు, తప్పు దిద్దుకోవచ్చు, బ్రతిమలాడుకోవచ్చు.
కన్నీరు గార్చి వేడుకోవచ్చు. అసలు అంతదాకా రాకుండా ముందే విజ్ఞత కలిగి జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ప్రతి క్రియ, ప్రతి మాట పరీక్షించుకోకపోతే రేపొద్దున ఖచ్చితంగా ఉగ్రత దినం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి అంతం ఉంది, ప్రతి ఆరంభం అని ఉంది. ఆరంభం ఉంది అంటే ఖచ్చితంగా ఏముంది? అంతం ఉంది. ఆరంభం ఉంది అంటే అంతం ఉంది. ఏదో ఒక రోజు ఆరంభంతో పాటు అంతం. ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఖచ్చితంగా ఉంటుంది. ఒక ముగింపు ఉంటుంది నీ జీవితంలో. ప్రతి పనికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి జీవికి ఒక ముగింపు ఉంటుంది. మొన్న డిచ్కి బాబా గారు కూడా మాట్లాడేస్తున్నాడు పాపిని శిక్షించాలని. పాపిని శిక్షించాలంటే ముందు డిచ్కి బాబాను లోపలేసి కుమ్మేయాలి, మరి అతను చేసిన పాపాలకి. అంతే కదా. ఇతను కూడా గురువు కింద పూసలాగా కింద ఉన్న నలుపు చూసుకోకుండా ఏం మాట్లాడతారో ఏంటో కొంతమంది అర్థం కాదు. ఆయన అసలు జ్ఞానవంతుడా, జ్ఞానశూన్యుడా ఏం అర్థం కాదు. వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ వాళ్ళని భుజాల మీద మోసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఇంతకంటే దారుణం అనమాట. ఇంకా గుడ్డివాడికి తోవ చూపిన ఏడల ఇద్దరు గుంటలోకి పోతారు అన్నట్టు. మహానుభావుడు మొన్న ఏదో మాట్లాడుతూ అంటున్నాడు, అతను రోజు 11 అయ్యేదాకా మౌనవ్రతం చేస్తాడంట. ఎందుకు మౌనవ్రతం చేస్తావంటే ఇంటికి ప్రహారీ గోడ ఎలాగో నోటిని కాసుకుంటే ఆత్మ అంత బాగుంటుందట. అప్పుడు నాకు పద్యం గుర్తొచ్చింది. ఆ పద్యం ఏంటంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అదియాలన్నట్టు, బాండశుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలరా అని ఒక పాట ఉంది, ఒక పద్యం ఉంది. విశ్వదాభిరామ వినరవేమని. ఆ నోరు 11 అయ్యేదాకా మౌనవ్రతం బాగానే చేస్తున్నావు. 11 తర్వాత అంతా సెప్టిక్ ట్యాంక్ అయిపోతుంది అది. ఆ 11 అయ్యేదాకా మౌనవ్రతం చేయడం ఎందుకు? 11 నుంచి దాన్ని సెప్టిక్ ట్యాంక్ చేయడం ఎందుకు? ఆ సెప్టిక్ ట్యాంకులోంచి వచ్చే మాటలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే అటు హిందువులకి ఉపయోగపడవు, ఇటు క్రైస్తవులకి ఉపయోగపడవు. ఇద్దరి మధ్య గొడవలు పెడతాడు. అటు ముస్లింలకి ఉపయోగపడవు, ఇటు వేరే మతస్థులకి, బౌద్ధిస్టులకి, సాయిబాబా భక్తులకు కూడా ఉపయోగపడవు. వాళ్ళకి కూడా ఏం చేస్తాడు? గొడవలు పెడతాడు. ఇలాంటి దరిద్రం బతుకుతూ నేను 11 అయ్యేదాకా మౌనవ్రతం చేస్తున్నానంటే ఎవడకు కావాలది? అంతే కదా. ముందు మన హృదయం శుద్ధీకరించబడాలి. హృదయం శుద్ధీకరింపబడితే మాటలు మంచిగా వస్తాయి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం శుద్ధిగా ఉంటే హృదయంలో నుండి మంచి మాటలు వస్తాయి. హృదయం చెడిపోయిన హృదయంలో నుండి చెడ్డ మాటలే వస్తాయి. నీ నోరు మంచిదైతే ఊరు కూడా ఏమవుతుంది? మంచిదవుతుంది. ఆ నోటితో మంచి విత్తనాలు విత్తుకోవయ్యా. చెడెందుకు? ఆ నోటిని మంచి కోసం వాడుకో. చెడెందుకు? ఆ నోటితో అంటే ఇప్పుడు నేను ఈ మతోన్మాదులందరిని అడుగుతాను, యేసు ప్రభుని తిట్టకుండా, బైబిల్ని తిట్టకుండా, క్రైస్తవుల్ని తిట్టకుండా, మరియమ్మను తిట్టకుండా, ఇష్టం వచ్చినట్టు బూతు కామెంట్లు పెట్టకుండా, మంచిగా నోటిని వాడుతూ మీ వాదాన్ని గెలిపించుకోలేరా? మంచిగా నోటిని వాడుతూ మీ లక్ష్యాన్ని సాధించలేరా? మంచిగా నోటిని వాడుతూ మీరు మనసుల్ని గెలుచుకోలేరా? అంటే మీ దగ్గర సామర్థ్యం లేదా? భావజాలం చచ్చిందా? మంచి మాటతో 100 మందిని గెలుచుకున్నాడు యేసుక్రీస్తు. 100 మందిని గెలుచుకోగలం మనం. అలాంటి మంచి మాట వాడండి, మంచిగా వాడండి. ఇదే మాటని గెలుచుకోండి, మనసులు గెలుచుకోండి, కోట్లాది మంది హృదయాలను గెలుచుకోండి. ఆ దమ్ము మీ దగ్గర ఉంటే చూపించండి, ఇది మా దమ్ము అని చూపించండి. ఎందుకు బూతులు, ఎందుకు అస్తవ్యస్తమైన మాటలు, ఎందుకు చెడ్డ మాటలు, ఎందుకు భయంకరమైన మాటలు? దేవుడిచ్చిన గొంతుని, దేవుడిచ్చిన నోటిని ఎంత చక్కగా వాడుకుంటే అంత మేలు, అంత మంచి ప్రయోజనం మనకి. ఆ ప్రయోజనాన్ని గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న వారికి ఈ సందేశం ఒక కనువిప్పు కలగాలి. ఎందుకంటే పరిస్థితులన్నీ ఒకలా ఉండవు. మళ్ళీ నేను ఫైనల్గా కన్క్లూజన్కి వస్తున్నాను. పరిస్థితులన్నీ ఒకలాగా ఉండవు. ఏదో ఒక రోజు మన టైం అయిపోద్ది. దిస్ ఈజ్ మై టైం అనుకుంటున్నావేమో. ఆన్ ఫైన్ డే నీకు అసలు టైమే ఉండదు, అసలు ఉండదు.
ఒకానొక దినం వస్తుంది, ఆ రోజు నీదైన సమయం అంటూ ఏది ఉండదు. అప్పుడు ఏడుస్తావు, కన్నీరు గారుస్తావు. జాగ్రత్త జాగ్రత్త. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు. ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని తన మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నవాడు ధన్యుడు. మంచి విత్తనాలు విత్తండి, మంచి పంట కోసుకుందాం.